హైదరాబాద్ మదీనా చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బట్టల షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పక్క షాపులకు వ్యాపించాయి. పరిసర ప్రాంతాలను పొగలు దట్టంగా కమ్మేశాయి. దీంతో ఊపిరాడక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. లోని పత్తరకట్టి మదీనా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్వైజే కాంప్లెక్స్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో మొత్తానికి కంట్రోల్లోకి తీసుకొచ్చారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఇక్కడ వెంకట సార్ ఉన్నారు. సార్, అంటే కంట్రోల్లోకి వచ్చినట్టున పరిస్థితి ఎందుకు ఇట్లా జరిగింది? మొత్తం కంట్రోల్ ఉంది సార్. సుమారు ఉదయం 9:06 ఈ ఎస్వైజే షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా హైకోర్టు, యాకత్పుర, మొగల్పుర, గౌలిగూడ, మ్యూజియము, మలక్పేటు, బ్రాంటో, స్కైలిఫ్ట్, సెక్రటరియట్ అండ్ గాంధీ 8 వెహికల్ తెప్పించాను. మాతో పాటు డిఆర్ఎఫ్ కూడా, ఆర్ఎఫ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. డిఆర్ఎఫ్ వాళ్ళ ఏంటి సార్ అది జేసీబీ వచ్చింది, వాళ్ళ టీం కూడా వర్క్ చేస్తున్నారు. ఫైర్ మొత్తం కన్ఫైన్డ్ అయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ జరగలేదు. నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో, పెద్ద బిల్డింగ్ ఇది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోను ఫస్ట్ ఫ్లోర్లో సమ్ ఇన్సిడెంట్ అయింది. దాన్ని కన్ఫైన్ చేసేసినాం. పక్కకు స్ప్రెడ్ కాకుండా ఆపగలిగినాం. దాదాపు 50-60 మంది సిబ్బంది పొద్దుటి నుంచి అహర్నిశలు కష్టపడతారు. పక్కకి ఎటు స్ప్రెడ్ కాకుండా బాగా హార్డ్ వర్క్ చేస్తారండి. అదంతా చెక్ చేయాలి. ఇప్పుడు ముందు జేసీబీతో మొత్తం యాక్సెస్ క్లియర్ చేస్తాను. ఒక దాదాపు 4-5 షాపులు అయితే లోపల గాలి ఉంటాయి, లోపల షట్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు యాక్సెస్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం కంప్లీట్గా మీకు కారణాలు ఏమై ఉంటాయి అది అండర్ ఇన్వెస్టిగేషన్. లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండర్ అసెస్మెంట్, కాజ్ ఆఫ్ ఫైర్ ఇది అండర్ ఇన్వెస్టిగేషన్ అండి. ఎవరికి ఏం కాలేదు, అంత సేఫ్ ఉన్నారు. మా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి మొత్తం కన్ఫైన్ చేశారు ఫైర్ని. చూడొచ్చు, ఇప్పటికీ అహర్నిశలు కష్టపడుతున్నారు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది. చూడొచ్చు, ఇప్పటికీ వాటర్ క్రేన్లతోటి భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. భారీగా బాహుబలి క్రేన్లు తీసుకొచ్చారు ఇక్కడికి. వాటర్ తోటి అగ్నిమాపక శాఖ అధికారులు 5-6 ఫైర్ ఇంజన్లతోటి ఈ విధంగా మంటల్ని అదుపు చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఇక్కడ ఈ విధంగా 4, అటువైపు 2, 6 ఫైర్ ఇంజన్లని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాటర్ బోర్డు నుంచి కూడా నీళ్లు తెప్పించి వాటర్ ట్యాంకర్లతోటి కూడా ఎప్పటికప్పుడు నీళ్లు తెప్పించేసి ఈ విధంగా మంటలను అదుపు చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంతో ప్రమాదం జరిగి ఉండవచ్చు అన్నట్టుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఏది ఏమైనప్పటికీ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫైర్ మంటలు అంటుకోవడంతో సాయంత్రం వరకు కూడా ఈ విధంగా మధ్యాహ్నం వరకు కూడా మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. లోపల దట్టమైనట్టుగా పొగలు వస్తూనే ఉన్నాయి, మంటలు వస్తూనే ఉన్నాయి. అదుపు చేసేందుకు కూడా అహర్నిశలు కష్టపడుతున్న అహర్నిశలు పనిచేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది అని చెప్పుకోవచ్చు. అయితే బట్టల కాంప్లెక్స్ కావడంతో ఈ విధంగా ఒక్కొక్క షాప్ నుంచి ఒక్కొక్క షాపు ఈ విధంగా ఇందులో మొత్తం ఎస్వైజే కాంప్లెక్స్లో సుమారు 300 కాంప్లెక్స్లు ఉంటాయి, 300 షటర్లు ఉంటాయి. అందులో 100 కాంప్లెక్స్ల వరకు ఈ మంటలు వ్యాపించి ఉంటాయి. భారీ అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అసలే ఎండాకాలం, ఎండలు తీవ్రత పెరిగింది. 45 డిగ్రీలకు పైగా ఎండలు ఉండటంతో ఎండతో పాటు గాలి వ్యాపించడంతో ఈ విధంగా భారీగా మంటలు ఎగిసిపడటం, మొత్తానికి మంటలు కంట్రోల్లోకి వచ్చాయి. అయినప్పుడు కూడా బట్టలు కావడంతో కింది వరకు మంటలు వెళ్ళడంతో వాటరు నీళ్ళని కొట్టేసి ఈ విధంగా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతోటి నీళ్ళని కొట్టేసి మంటలు అదుపు చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, చార్మినార్, హైదరాబాద్.